ఆ దేవుడే శిక్షించాడని పని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ దేవుడిదే వల్ల తనకి దెబ్బ తగలేదంటావేంటి? వినాయకుడి విగ్రహం తయారు చేస్తున్నప్పుడు అర్చన వెటకారాలు ఆడినందుకే ఇలా జరిగిందని పని వాళ్ళు చెవులు కోరుకుంటున్నారు. అయితే అర్చనకు ఇన్సల్ట్ జరిగినట్టేనా బావా? బాగా ఇన్సల్ట్ జరిగింది. తారక్ కూడా నవ్వాడు. నన్ను చూసి నవ్వినందుకు నాకేం బాధలేదు, కానీ అది పక్కనుండగా నవ్వినందుకు నాకు చాలా చాలా కోపంగా ఉంది. నువ్వు ఆ నీలవేణిని ఏం చేయలేవులే గాని రిలాక్స్ అయిపో అర్చన. మా ఆయన చూసుకుంటారు. ఏం చేయాలనుకుంటున్నారు? చెప్పను, చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ దెబ్బతో నీలవేణి గిలగిలా కొట్టుకోవాలి. ఏ దేవుణ్ణైతే తయారు చేసి గొప్ప భక్తురాలని పబ్లిసిటీ చేయించుకోవడానికి ప్రయత్నిస్తుందో అదే దేవుడి ముందు సాష్టాంగ పడిపోవాలి. చూడ్డానికి అందరూ దేవుణ్ణి మొక్కుకుంటుంది అనుకుంటారు, కానీ ఆ నీలవేణి మాత్రం ముక్కి మూలుగుతుంది. బావా భలే ఉంది బావా నీ నవ్వు రాక్షసుల్లా. ఈ విషయంలో నేను అసురుణ్ణే, లంకాధిపతి రావణుణ్ణే. బిల్డప్ అయితే బానే ఉంది, కానీ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. అది నాకు వదిలేమని చెప్పాను కదా కాంచనా. పూజ అయితే మొదలవని. అప్పుడు కష్టమని ఏమి చేయలేకపోగా ప్రసాదం కోసం చెయ్యి చాచరుగా. మరదలా, నువ్వు నా మాటను చాలా లైట్గా తీసుకుంటున్నావు. నేను చెప్పింది చేశాక మీరే నన్ను మెచ్చుకుంటారు. అది చూద్దాం. నీలవేణిని దెబ్బ కొడితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత గొప్ప గిఫ్ట్ నేనిస్తాను. ఇదొక ఆఫర్ అన్నమాట. మాకు కావాల్సింది నీ గిఫ్ట్ కాదు, దాని పతనం. అవును, దాని పతనం. జస్ట్ మీరు వెయిట్ అండ్ సీ. అక్క బావ మరీ ఓవర్ చేస్తున్నట్టు లేడు? ఏదో ఒకట్లేదే, ఏ పని లేక ఆయన అలుసైపోతున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో సగం చేసినా చాలు. ఈ దెబ్బకు నువ్వు గిల్ల 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 కొట్టుకోకపోతే నా పేరు కోటియే కాదు. ఈ అరేంజ్మెంట్లో తెగిపోయిన కరెంటు వైర్లు చూసుకోలేదని జాలిపడ్డం తప్పితే ఏమీ చేయలేం. కరెంట్ షాక్ గనక తగిలితే తడిచిన కోడిలా ఒక మూలన పడి ఉండాల్సి వస్తుంది. కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు ఈ ఇంటికి ఏ అవసరం వచ్చినా నన్నే అడుగుతారు, లేదా మా ఆవిడని అడుగుతారు. మేమిద్దరం కలిసి ఎంతైనా దోచుకోవచ్చు.
ఎంత అందంగా అలంకరించావమ్మా. వినాయకుడు ప్రతిమ కూడా గొప్ప కళతో ఉట్టిపడుతుంది. చెప్పాను కదా అయ్యగారు, భక్తి శ్రద్ధలతో మనం గమనిస్తే భగవంతుడు ప్రతి చోట ఉంటాడు.